ఏపీ వ్యాప్తంగా నిన్నటి నుండి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుండి ఏపీలో ఇసుకకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం లోడింగ్, నిర్వహణ ఖర్చులు చెల్లించి వినియోగదారులు ఇసుక తీసుకువెళ్లేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఒక్కో వినియోగదారుడికి రోజుకు 20 టన్నుల ఇసుక ఇచ్చేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు ఇసుక అమ్మకం చేపట్టింది. ఆ విధంగా ప్రభుత్వం కొన్ని చోట్ల ఆన్లైన్ పనిచేయకపోవడంతో కొంత ఇబ్బంది కలుగుతోంది. ఒకే QR కోడ్ ఉండటం వల్ల కొంత సమస్య ఏర్పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. వసంత్, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నూతన ఇసుక పాలసీ విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. 2019, 2020 గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో గుండిమేడ గుంటూరు జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ పాయింట్లో ప్రస్తుతం ఇసుక మొత్తాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా భారీగా వాహనదారులు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళను సాకారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా ఇసుక అందుబాటులోకి లేని కారణంగా ఉపాధి కోల్పోయామని చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సమస్యను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం లోడింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే తీసుకొచ్చింది. కొంతమంది ఇసుక తీసుకోవడం కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇవ్వండి, ఎలా ఉంది ఈ నూతన ఇసుక పాలసీ విధానం? అందుబాటులోకి వచ్చిందా గత ప్రభుత్వం కంటే? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, అన్ని రేట్లు కూడా ఇదిగా ఉండే తగ్గినాయి కదా, బాగానే ఉంది. కాకపోతే అది ఇబ్బంది పడుతున్నారు, ఏది లోడింగ్ కాడ ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పటి వరకు చూసే గత ప్రభుత్వంతో బెటరా, ఈ ప్రభుత్వంతో బెటరా? రేట్లు అయితే ఇది ఉండేది కానీ లోడింగ్ ఆటలు కూడా అది బాగుండేది. ఇదేంటంటే ఇప్పుడు కొంత ఓపెన్ చేశారు కదా, రేపు తీసుకుంటారు. బాగానే ఉంది, రేట్లు అనుకూలంగా ఉందా లేబర్ అందరికీ బాగుందండి. అంటే ఛార్జీలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి? అంటే వెయిటింగ్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంది? వెయిటింగ్ అంటే తప్పదండి, మరి ఎప్పుడో వచ్చి మేము పొద్దునంగా లోడ్ అవ్వాలా మాకు, ఎందుకంటే భోజనం లేదు ఏం లేదు, చేసేది ఏముందో వాళ్ళ ఓపెనింగ్ కదా, ఒక ట్రిప్ కూడా వేయలేదు, పొద్దునంగా వచ్చాం, చేసేది ఏముందో. అది ప్రస్తుతం మనం చూస్తే కనుక మొత్తం క్యూలో వచ్చినటువంటి నేపథ్యంలో దాని కోసం కూడా ఇప్పుడు గతంలో ఇసుక అందుబాటులో ఉందా, ఇప్పుడు అందుబాటులోకి వచ్చినట్టు అనుకోవాలి? రేట్లు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇవాళ నుంచి తెలిసింది కదా, ఇవాళ ఒక రోజుగా వచ్చింది, ఇవాళ నుంచి తెలిసింది. ట్రాన్స్పోర్ట్ అంటే రేటు తగ్గించారు, పర్లేదు, రేట్ అయితే తగ్గించారు, పర్లేదు, అనుకూలమైన రేట్లే. మీకు ఎలా ఉందండి ఇసుక అందుబాటులోకి వచ్చినట్టు అనుకోవచ్చు? గతం కంటే రేట్లకు కానీ ఇప్పుడున్న రేట్లకు కానీ పూర్తిగా సార్ ఇక్కడ పర్వాలేదు, అందుబాటులోనే ఉంది, మొత్తం బాగానే ఉంది, సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి బళ్ళు, పర్వాలేదు, బాగానే. అంటే మొన్నటి వరకు ఇసుక అందుబాటులో లేదు కదా, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉంది సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఉపాధి అందరికీ లభిస్తుంది అనుకోవచ్చా? మీతో పాటు వర్కర్స్కి వాళ్ళకి కూడా సార్ ఉపాధి లభిస్తుంది అనుకోవచ్చా అందరికీ? మొన్నటి వరకు లేదు కదా వర్క్. భారీగా వాహనదారులు అయితే ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లారీలు, ట్రాక్టర్లతోటి ఇసుకను తీసుకుని వెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇసుకకి సంబంధించి తీసుకొచ్చినటువంటి విధానం కారణంగా తీవ్రంగా కార్మికులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అంటే స్టాక్ యార్డ్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఎంత మేరకు అయితే ఇసుకుందో ఆ ఇసుక మొత్తాన్ని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిని ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇసుకకి సంబంధించి తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని భావించినటువంటి ప్రభుత్వం ప్రతి యార్డు వద్ద, స్టాక్ యార్డు వద్ద కావచ్చు, రేవుల వద్ద కావచ్చు, ఉన్నటువంటి డంప్ యార్డులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి యార్డు వద్ద కూడా ప్రత్యేక పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు. వాహనదారులు అందరూ ఎవరైతే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వాహన లారీలు తీసుకొని వచ్చారో వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని భావించినటువంటి ప్రభుత్వం పూర్తిగా బందోబస్తు, భద్రత నడుమున ఇసుకనైతే అందుబాటులో తీసుకొచ్చి ఇసుకను పంపిణీ చేస్తోంది. ఉదయం నుంచి కూడా కొంత మొదటి రోజు కావడంతో కొంత సర్వర్ల ఇబ్బంది ఎదురైంది, ట్రాన్సాక్షన్ చెల్లించేటప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి మాన్యువల్ గా ఆన్లైన్ లో కూడా ఇసుకను అందుబాటులో తీసుకొచ్చే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.